హలో నమస్తే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము ఆల్రెడీ స్టార్ట్ చేసిన యూపీఎస్సీ ఆప్షనల్ సిరీస్ ఏదైతే ఉందో యూట్యూబ్లో, మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన చాలా శాంపుల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ థీమ్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అయితే మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని మనకి గుర్తుకు రాగానే ఫస్ట్ చాప్టర్ ఏం రావాలి అంటే అర్లీ మిడివల్ పీరియడ్. సో ఈ అర్లీ మిడివల్ పీరియడ్ లో మనం ఇంపార్టెంట్ థీమ్స్ మనం డిస్కస్ చేసుకుంటూ మనము శాంపుల్ క్వశ్చన్ ఏదైనా చూద్దాం ఇవాళ. హౌ టు రైట్ అండ్ ఆన్సర్ అంటే ఏం పాయింట్స్ రాయాలి మనము ఇంట్రడక్షన్ పార్ట్ లో కానీ బాడీ పార్ట్ లో కానీ, హౌ టు కంక్లూడ్ ద ఆన్సర్ అనేది చూద్దాం. మనము ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చాలా ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ మనకు తెలియని కూడా చాలా చదివాం. మీకు ఆన్సర్ రైటింగ్ అంటే ఆన్సర్స్ ఏ విధంగా క్వశ్చన్స్ నే యూజ్ చేసుకుని ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, కంక్లూజన్ లో బేసిక్ మినిమం పాయింట్స్ ఏ విధంగా రాయాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. అదే లైన్స్ లో మనం మెడివల్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు వీఆర్ అబౌట్ టు స్టార్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం మేము హిస్టరీ ఆప్షనల్ ఇక్కడ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ లో. అండ్ ద కోర్స్ ఈస్ ఆఫర్డ్ ఫర్ 40,000 rupees అండ్ యూ కెన్ యూజ్ దట్ కోడ్ ఆల్సో. నేను ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో మీకు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. వివేక్ లైవ్ అనే కోడ్ మీరు యూజ్ చేసుకుంటే యూ విల్ గెట్ డీసెంట్ డిస్కౌంట్స్ ఆల్సో. లెట్ us గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్ చాప్టర్ మనం చూసినట్టయితే అర్లీ మిడివల్ పీరియడ్ ఇంపార్టెంట్ థీమ్స్ తోని స్టార్ట్ చేద్దాం మనం. అర్లీ మిడివల్ పీరియడ్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్. దీనిలో ఇంపార్టెంట్ థీమ్స్ పొలిటికల్ డెవలప్మెంట్స్. అయితే ఈ అర్లీ మిడివల్ పీరియడ్ లో దేర్ వాజ్ నో సింగిల్ ఫ్యామిలీ రూల్ అండ్ దేర్ వాజ్ నో పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ నార్త్ వెస్టర్న్ ఆర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇవన్నీ చూసినట్టయితే the political conditions were under the control of different Rajput kingdoms. There were more than 30 different Rajput kingdoms అన్నమాట. సో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. సో నార్త్ వెస్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ లో రాజ్పుత్ కింగ్డమ్స్ వర్ డామినేటింగ్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సెంట్రల్ ఇండియా వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉండేదన్నమాట. మరి ఈ సెంట్రల్ ఇండియా పక్కనున్న జాగ్రఫికల్ టెరిటరీ మనం చూసినట్టయితే బెంగాల్, బీహార్ అండ్ ఒడిస్సా, దే వర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ they were under the control of Palas, and the Palas rule was replaced with the Sena rule. సో ఆ పొలిటికల్ కండిషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు డెక్కన్ రీజన్ కి వద్దాం. ఇంతకుముందు మనం చాప్టర్ లో పోస్ట్ గుప్తా ఏజ్ మనం చూసినట్టయితే ద డెక్కన్ పాలిటిక్స్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసాం. అది మనం ఆ థీమ్ గురించి కూడా ఇంతకుముందు ఉన్న క్లాస్ లో. సో బాదామి చాళుక్యాస్ వర్ రీప్లేస్డ్ విత్ రాష్ట్రకూటాస్ దిస్ టైమ్ అండ్ దే హ్యావ్ రూల్డ్ ఫ్రమ్ ద డెక్కన్ ఫర్ సమ్ ఇయర్స్ అండ్ దేర్ పవర్ had got transferred into the hands of కళ్యాణి చాళుక్యాస్. సో వాళ్ళ టైం పీరియడ్ లో అక్కడ పొలిటికల్ కండిషన్స్ ఆ డెక్కన్ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా బాగా అనాలిసిస్ చేయాలి. మరి దాని తర్వాత వచ్చేది పెనిన్సులర్ ఇండియా. మనం ఇంతకుముందు చాప్టర్ లో పల్లవాస్ వర్ రూలింగ్ ఫ్రమ్ ద సౌత్, దే వర్ అన్ఛాలెంజ్డ్ అండ్ దే హ్యావ్ డామినేటెడ్ ద పాలిటిక్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫర్ మెనీ ఇయర్స్. దీస్ పల్లవాస్ వర్ రీప్లేస్డ్ విత్ చోలాస్ అగైన్. సో ఇప్పుడు చోలా రూల్ స్టార్ట్ అయింది. అప్పుడు పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడాలి. మనం ఇంతకు ముందు చాప్టర్ లో మనం డిస్కస్ చేసినట్టు హర్ష రూల్ తోని మనకి తానేశ్వర్ వాళ్ళ క్యాపిటల్, దాని తర్వాత ఉజ్జయిన్ చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ గా డెవలప్ అవ్వడం జరిగింది అనమాట. మరి ఈ ఉజ్జయిన్ ని బాగా క్యాప్చర్ చేయాలి, ఈ ఉజ్జయిన్ ఒక్క ప్రాంతాన్ని మన చేతులకు తీసుకోవాలని దేర్ వాజ్ అ ట్రైపాట్రైట్ స్ట్రగుల్, అంటే స్ట్రగుల్ బిట్వీన్ 3 different kingdoms అనమాట. అవి ఏంటి అంటే మనకి గుర్జర ప్రతిహారాస్ కానీ రాజ్పుత్ కింగ్డమ్, అది పాలాస్ కానీ రాష్ట్రకూటాస్, వీళ్ళ ముగ్గురు మధ్యలో చాలా స్ట్రగుల్ అనేది జరిగిందనమాట టు టేక్ కంట్రోల్ ఓవర్ ఉజ్జయిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పొలిటికల్ కండిషన్స్ లో. నెక్స్ట్ మనము ఏ థీమ్ మనం బాగా ఫోకస్ చేయాలి అంటే ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ అండర్ ద రూల్ ఆఫ్ రాజ్పుట్స్. అంటే సొసైటీ ఏ విధంగా ఉండేది, విమెన్ పొజిషన్ ఏ విధంగా ఉండేది, కామన్ మ్యాన్ పొజిషన్ ఏ విధంగా ఉండేది, రిలీజియస్ టాలరెన్స్ ఉండిందా, ఇవన్నీ కూడా రిలీజియస్ పాలసీ ఏ విధంగా ఉండేది, వాళ్ళ ఆర్కిటెక్చర్ అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరిగేవి, అండ్ వీళ్ళ మధ్యలో యూనిటీ ఉందా, యూనిటీ లేకపోవడం మూలంగానే టర్కిష్ ఇన్వేడర్స్ అనే వాళ్ళు ఈజీగా అటాక్ చేయడం జరిగిందా ఇండియన్ సబ్ కాంటినెంట్ ని, వాళ్ళ ఇంపాక్ట్స్ ఏంటి, ఆ విధంగా
మనం ప్రతి టాపిక్ కాంప్రహెన్సివ్ గా మనం ఈ థీమ్ లో చదువుతాం అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ అండర్ ద రూల్ ఆఫ్ రాష్ట్రకూటాస్. సేమ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పర్టికులర్లీ రాష్ట్రకూటాస్ కింద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండేది అనేది కూడా బాగా ఫోకస్ చేసి చదవాల్సిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ అండర్ ద రూల్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. ఇందాక చెప్పినట్టు డెక్కన్ కొంతకాలం రాష్ట్రకూటాస్ కంట్రోల్లో ఉండింది. దాని తర్వాత వాళ్ళ సబార్డినేట్స్ అయిన కళ్యాణి చాళుక్యాస్ చేతులకి రావడం జరిగింది. సో ఆ కళ్యాణి చాళుక్యాస్ పీరియడ్ లో ఆ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, అంతేకాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండేది అనేది కూడా బాగా ఫోకస్ చేసి చదవాలి. నెక్స్ట్ మనము సోషో ఎకనామిక్, ఇప్పుడు పెనిన్సులర్ ఇండియాకి వచ్చేద్దాం. పెనిన్సులర్ ఇండియా నేను ముందు నుండి చెప్తున్నట్టు మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీకే కాదు, మెయిన్స్ జనరల్ స్టడీస్కే కాదు, ఆప్షనల్ లో కూడా బాగా ఫోకస్ చేసే టాపిక్ ఏంటి అంటే పెనిన్సులర్ ఇండియా, పర్టికులర్లీ ద తమిళ్ సొసైటీ. ఆ టైం పీరియడ్ లో ఆ చోళాస్ ఎప్పుడైతే రూల్ చేస్తున్నారో సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉండేది అనేది మనము బాగా ఫోకస్ చేసి అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇది ఒక క్లైమాక్స్ కి చేరిందనమాట. చోళాస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ విచ్ స్టైల్ అంటే ద్రవిడియన్ స్టైల్. డెఫినెట్ గా వాళ్ళు పల్లవాస్ దగ్గర నుంచి చాలా ఫీచర్స్ ఇంబైబ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ కింద సబార్డినేట్ చేయడం జరిగింది. సో చాలా ఫీచర్స్ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుని దీని ఒక సెలెస్టియల్ హైట్స్ కి తీసుకుని వెళ్ళడం జరిగింది అనమాట. బ్యూటిఫుల్ మార్వెలస్ స్ట్రక్చరల్ టెంపుల్స్ వర్ బిల్ట్ అండర్ దేర్ రూల్. అదేంటి అనేది కూడా ఇవాళ శాంపుల్ క్వశ్చన్ లో మనం డిస్కస్ చేద్దాము. నేను ఒక శాంపుల్ క్వశ్చన్ కూడా తయారు చేయడం జరిగింది. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది ఫస్ట్ టైం ఆర్గనైజ్డ్ మేనర్ గా చూడొచ్చు అనమాట మనము ఇక్కడ ఇండియన్ హిస్టరీలో. ఇది ఏ ఫ్యాకల్టీ అయినా ఖచ్చితంగా చెప్పవలసిన పాయింట్. ఇది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గాట్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చోళాస్. ఎంతో బ్యూటిఫుల్ గా, అంటే ఇవాళ ఉన్న 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ మనం చూసినట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి దాదాపు చాలా ఫీచర్స్ దీనికి సమానంగా కనిపిస్తాయి అనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఈ పర్టికులర్ ఈ విషయంలో అయితే ఇక్కడ ఇవన్నీ థీమ్స్ మనం కవర్ చేసినప్పటికీ ఆస్పిరెంట్స్ కి బాగా వాక్యూమ్ అనిపించే టాపిక్ ఏంటి అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో దానిలోనే ఒక శాంపుల్ క్వశ్చన్ మనం ఇవాళ చూసుకుని కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే, ఆన్సర్ ఏ విధంగా రాయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి ఇవాళ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్, నేను ఒక శాంపుల్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. క్వశ్చన్ చూడండి. ద టెంపుల్ ఆర్కిటెక్చర్. The temple architecture reached its zenith under the rule of Cholas, while incorporating different features from the Pallava period. Explain. ఇది కొటేషన్స్ లో ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ స్టేట్మెంట్ కున్న ట్రూత్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అనేది మీరు ఈ ఆన్సర్ లో రాయడం జరగాలన్నమాట. సో ద టెంపుల్ ఆర్కిటెక్చర్ రీచ్డ్ ఇట్స్ జెనిత్ అంటే క్లైమాక్స్. ఇక దాని తర్వాత ఇంకా పెద్ద ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏం లేవు. తీసుకుని రావాల్సిన చేంజెస్ అన్ని అద్భుతంగా వీళ్ళు తీసుకుని రావడం జరిగింది అనమాట. ద టెంపుల్ ఆర్కిటెక్చర్ రీచ్డ్ ఇట్స్ జెనిత్ అండర్ ద రూల్ ఆఫ్ చోలాస్ వైల్ ఇన్కార్పొరేటింగ్ డిఫరెంట్ ఫీచర్స్ ఫ్రమ్ ద పల్లవ పీరియడ్. We have to explain that. This question is for 15 marks, అంటే ఒక 250 words దాకా రాయొచ్చు. మనం let us start our discussion with the introduction part. Introduction part లో basic minimum points రాద్దాం మనం. The Cholas have replaced the Pallava rule in the peninsular India and they have dominated the politics of the south for many years. Okay, and దాని తర్వాత మనం క్వశ్చన్ నుండే ఒక పాయింట్ పికప్ చేసుకుందాం. ద టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇది మనం కంక్లూజన్ పార్ట్ లో రాసుకుందాము. ద చోలాస్ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ మెనీ ఫీచర్స్ వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్. అంతే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు పెద్దగా ఆలోచించి పెద్ద టర్మినాలజీస్ తో పెద్ద కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నుండే బేసిక్ మినిమం పాయింట్స్ తీసుకుని రాసే ప్రయత్నం చేయాలన్నమాట. సో బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ద చోలాస్ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ మెనీ ఫీచర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద టెంపుల్ ఆర్కిటెక్చర్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? The shape of the temple, square shaped temple. How was the base plan? It was square base plan. So 2 points వచ్చేసాయి. Then what about the capping on the sanctum sanctorum? మనం ప్రీవియస్ క్లాస్ లో మనం బాగా డిస్కస్ చేసాం. you all know మనకి క్యాపింగ్ అంటే ఏంటి అంటే ద సూపర్ స్ట్రక్చర్ ఆన్ ద sanctum sanctorum. ఇది డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. When it comes to the Cholas, they have followed the style of Pallavas, ద్రవిడియన్ స్టైల్. సో ఆ క్యాప్ ని మనం ఏం పిలవాలి అంటే విమాన. అయితే ఇక్కడ ఒక అడిషనల్ పాయింట్ రాసుకోవాలి.
దే హ్యావ్ బిల్ట్ multi-storied విమానాస్ ఆన్ ద శాంక్టమ్ శాంక్టోరం. అది ఒక మార్వెలస్ ఫీచర్ విచ్ ఇస్ యూనిక్ టు చోలా ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు అంట. అద్భుతమైన సూపర్ స్ట్రక్చర్స్ కట్టేయడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్స్ వచ్చేసాయి. థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ అడిషనల్ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాము. దెన్ తర్వాత holy tanks were seen in the temple complex and a compound wall was seen and gateways when it comes to, so ivanni points laga raskoవాలి. Gateways, multi-storied gopuras or gateways were also built. That is another unique feature found in the temples constructed by the Cholas. Next మనం ఏం రాయాలి అంటే multi-pillared mandapas were also built. ఓకే, అండ్ ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే కామన్ గా కనిపించేది, చోలాస్ హ్యావ్ బిల్ట్ టెంపుల్స్ ఇన్ ద మెమరీ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. ఇది కూడా ఒక అడిషనల్ పాయింట్. చూడండి 7 or 8 అయిపోయినాయి ఇప్పటికే పాయింట్స్ మనకి. దాని తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్ దట్ వర్ బిల్ట్ అండర్ చోలాస్ అనమాట. అక్కడ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని ఒకటి పెట్టుకుని సైడ్ హెడింగ్ లాగా ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టెంపుల్స్ దట్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ చోలా పీరియడ్ అని పెట్టుకుని ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిద్దాం. ఇక్కడ మనందరికీ తెలిసిందే, ఎంతో గొప్ప టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్, చాలా సీక్రెట్ టెంపుల్. ఇట్ ఈస్ బృహదీశ్వర టెంపుల్ ఫౌండ్ ఎట్ తంజావూర్ ఇన్ తమిళనాడు. ఇట్ వాస్ బిల్ట్, ఇట్స్ కన్స్ట్రక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజరాజ చోళ వన్. అండ్ ఇది ఎంత అద్భుతమైనదంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద టాలెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్ ఇన్ ఇండియా. ఎస్, అండ్ దీని హైట్ వచ్చేసి 196 feet. ఇట్ ఈస్ 196 feet టాల్. అండ్ అంతేకాకుండా ఈ సూపర్ స్ట్రక్చర్ ఏదైతే క్యాప్ ఉందో ఈ పిరమిడల్ షేప్ లో విమాన, దానిపైన ఒక మోనోలిథిక్ క్రౌనింగ్ విచ్ weighs whose weight is 80 tons is placed on the విమాన అనమాట, యాజ్ అ మోనోలిథిక్ క్రౌనింగ్. ఒక కిరీటం లాగా కనిపిస్తుంది అనమాట. మీరు ఇమేజెస్ చూడొచ్చు తర్వాత క్లాస్ అయిపోయినాక. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ద టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజరాజ చోళ వన్. It is considered as the tallest structural temple in India. Its height is 196 feet and you can see a monolithic crowning on the top which weighs 80 tons. So inni points అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ మనం రాయాల్సిన సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంకో బృహదీశ్వర టెంపుల్ ఉంది. రాజరాజ చోళ వన్ ఆయన కొడుకు టైం పీరియడ్ లో కన్స్ట్రక్ట్ అయిన ఇంకో బృహదీశ్వర టెంపుల్ ఉంది. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ గంగైకొండ చోళపురం ఆఫ్ తమిళనాడు. అంతేకాకుండా ఐరావతేశ్వర టెంపుల్, ఇది కుంభకోణం అనే రీజన్ ఆఫ్ తమిళనాడులో లొకేట్ అయి ఉంది. ఇది కూడా ఎంతో మార్వలస్ బ్యూటిఫుల్ టెంపుల్. ఇది ఇట్స్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజరాజ చోళ 2. సో ఇవన్నీ ఇక్కడ ఇంకో అడిషనల్ పాయింట్ రాయొచ్చు మనం. ద అబౌవ్ టెంపుల్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బై యునెస్కో. ఇప్పుడు కంక్లూజన్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ద అబౌవ్ పాయింట్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ ద construction of structural temples reached its climax under the rule of Cholas, and the Chola period will be remembered for the unique style of constructing the structural temples in the south. It is as simple as that. చూడండి ఎంత సింపుల్ గా అద్భుతంగా ఎన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకుని ఆన్సర్ ఎట్లా రాయాలో కూడా చూడడం జరిగింది. So I hope you have learned many new facts today. Vivek signing off. Thank you so much. Bye.